క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలైన వారందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. లోక రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. వాక్యంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి పొలంలో తమ గొర్రెలను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపర్లకి దేవుని దూత ప్రత్యక్షమై వారికి తెలియజేసినట్లుగా మన వాక్యంలో నుండి మనం చూడగలుగుతున్నాం. నిజమే కదా? యేసు ప్రభు వారి యొక్క రాక మన జీవితాలకి ఆనందాన్ని, సంతోషాన్ని తెచ్చిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, యేసుక్రీస్తు వారి యొక్క రాక మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సంతోష విధంగా చేస్తే మరి నిత్యరాజ్యానికి కూడా చేరేటటువంటి విధంగా